బ్రిటన్‌లో ఏదైతే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, ఇరాను, ఇరాకు, సిరియా, లెబనాను ఇట్లాంటి దేశాల నుండి వచ్చి ఆ దేశాల్లో ఘర్షణల కారణంగా, సైనిక గొడవల కారణంగా బతకలేకపోతున్నామంటూ బ్రిటన్‌లోకొస్తే వాళ్ళందరినీ శరణార్థులుగా గుర్తించి వాళ్ళందరికీ ఇళ్ళిచ్చి, తినటానికి తిండి పెట్టి, ఉండటానికి గూడు చూపించి, చదువుకోవడానికి వాళ్ళ పిల్లలకి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు నిదానంగా కొన్ని కొన్ని ప్రాంతాలు పాకిస్తానీళ్ళందరితో కలిసిపోయి కొన్ని ప్రాంతాలు కబ్జా చేసి బ్రిటన్ పౌరులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేకుండా చేయడం ఒక ఎత్తు. దాని మీదన ఎవరైనా బ్రిటిష్ పౌరులు ఉద్యమం చేస్తున్నా వాళ్ళు రేసిజానికి పాల్పడుతున్నారంటూ వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం మీదన అనేక సార్లు అమెరికా తప్పుబట్టింది. మార్క్ రూబియో సీరియస్‌గా వార్నింగ్‌లు ఇచ్చాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడున్నటువంటి బ్రిటన్‌లో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి యూదులకి ప్రమాదం అని భావిస్తోంది అమెరికా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అమెరికాలోకి ఆహ్వానిస్తోంది. తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ పర్సనల్ లాయర్ రాబర్ట్ గార్సన్ ఈ విషయాన్ని ప్రకటించుకొచ్చాడు. అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఏదైతే బ్రిటన్లో ఉన్నటువంటి ఈ యూదులకి ప్రాణాపాయం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అమెరికాకి పిలుస్తున్నారు అన్నటువంటి మాట చెప్పుకొచ్చాడు.